మాట్లాడతారు. ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మా కన్వీనర్స్ అందరికీ, కో కన్వీనర్స్ అందరికీ, లీడర్స్ అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నా పేరు నర్ర నిర్మల. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కో కన్వీనర్. ఈరోజు ఈ యొక్క చర్చకి రావాలనేసి మనం ఎంతమంది అయితే ఇక్కడికి ఉన్నామో, సాక్షాత్ ఇదొక దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. మా రాజ్యం ఏది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది, మేము దొంగలం, మేము ఈ విధంగానే దోచుకుంటాం అనేసి ఈరోజు మన రెన్యూవల్ సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఒప్పుకొని నిరూపించుకున్నారు. ఆనాడు గురుకులాలు ఏ విధంగా ఉన్నాయి? ఆనాడు గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తు ఎంతో చాకచక్యంగా, వాళ్ళ భవిష్యత్తును అందరి విద్యార్థులు కూడా ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాలు పురోగతిలో పెట్టేస్తే, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే గురుకులాల పిల్లల భవిష్యత్తుని అధోగతిలో పెట్టేసి అంధకారంలోకి నెట్టేశారు. మన ప్రవీణ్ కుమార్ గారు ఆనాడు ఏం చేశారు? ఎంతో చాకచక్యంగా బహుజనుల పిల్లల బ్రతుకులు బాగుపడాలి, ప్రతి పేదింటి బిడ్డ ఒక బంగారు భవిష్యత్తులో ఉండాలి అనేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు తన ప్రవీణ్ కుమార్ గారు అన్ని కూడా విజయాలతోటి వరదగా సృష్టిస్తే, మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? బూతుల వరద సృష్టిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించి భ్రష్టు పట్టిస్తున్నారు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఒక మనిషికి హద్దు ఉండాలి. నీకు హద్దు లేదు, బుద్ధి లేదు. అందుకనే ఈరోజు బుద్ధి లేని పనులు చేసినావు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారు? నీకు దమ్ముంటే నువ్వు ఎలాంటి కుంభకోణానికి పడకపోతే నువ్వు 2,000 కోట్ల నుంచి 2 నుంచి 3,000 కోట్లు ఎలాంటి కుంభకోణం చేయకుండా నువ్వు నిజాయితీ పరుడు, నువ్వు నీతి పరుడు అయితే నువ్వెందుకు భయపడి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయించినావు? దమ్ము లేదా? అందుకే బుద్ధి లేని పనులు చేస్తున్నావు అనేసి మేము మీడియా ముఖంగా అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ కూడా అంటే కరువు ఎట్లా ఉందో నీ యొక్క పరిపాలనలో చూస్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో ఎప్పుడు కూడా 10 ఏళ్లలో ఏ రోజు కరువు చూడలేదు. ఎప్పుడు చూసినా తెలంగాణలో పచ్చని పంట పొలాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భవిష్యత్తుని ఒక దారిలో పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు వేశారు? ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు? కనీసము అరే రింగు రోడ్డు మొత్తం నువ్వే దోసుకుపోతుంటివి, ఆ మూటలు మోస్తుంటివి. ఎందుకు నీకు ఇంత ఆశ? మళ్ళీ నువ్వు సీఎం కావనా? నీకు అప్పుడే ఇంత భయం ఉన్నప్పుడు అరే రాక ఒక ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చిర్రే, నేను ఒక్కసారన్నా సీఎంగా బుద్ధిమంతుడుగా నేను ప్రజలకి న్యాయం చేసి నెక్స్ట్ టైం నేను రాను అనేసి తప్పుకోవచ్చు కదా. ప్రజల సొమ్ము దీన్ని నువ్వేం బాగుపడతావు? సరే, రింగు రోడ్డు మొత్తం నువ్వు నీ అన్నదమ్ములు మొత్తం దోసుకొని పోతున్నారు. కొండలరెడ్డి తిరుపతి అడ్డాతోటి వాళ్ళని మొత్తం రింగ్ రోడ్డు మొత్తం చుట్టూ తిప్పుకుంటున్నావు, మూటలు మొత్తం మోసుకొని ఢిల్లీకి పోతున్నావు. బాగుపడ్డారా? సరిపోయిందా? ఇంకా అది సరిపోక మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ పేద బిడ్డలు పొట్ట కొడుతున్నారు. సిగ్గుండాల రేవంత్ రెడ్డి నీకు ఇంకా కూడా. ఏమి నీకు ప్రజల సొమ్ము సరిపోవట్లేదు? పేద బిడ్డల భవిష్యత్ అండి, వాళ్ళ నోటి కాడ కూడు కూడా లాగేసుకుంటున్నావు. అరే నువ్వేం సీఎం అయ్యా తెలంగాణకి? తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో నిన్ను ఎంచుకున్నారు. సరే, ఒకటే పాట పాడుతున్నాడు కదా, నేను అది చేసి పెడతా, నేను ఇది చేసి పెడతా, నేను మహిళలను కోటీశ్వరులను చేస్తానంటివి, మహిళలతోటి ఓట్లు వేయించుకుంటవి.
మహిళలకు అన్ని మాయ మాటలు చెప్తే మభ్య పెడుతుంది. అరే మా రేవంత్ అన్న ఏదో చేశాడు తెలంగాణకు అనుకుంటుంది. అనుకొని అక్కలు చెల్లెలు అందరు మీకు ఓట్లేస్తుంది. ఏం సాధించిండ్రు ఈరోజు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటివి. ఒక్క మహిళనన్నా కోటీశ్వరులు చేసినావా? నిరూపించు, చూపించు. ఎంతమంది మహిళలను చేపించినావో కోటీశ్వరులది. ఈ రోజు ఇవి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని అరికట్టడానికి ఇవన్నీ చూస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించారు, నిలదీశారు. మేమందరం కూడా బహుజనులుగా, మేమందరం కూడా మా బహుజన జాతికి కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ అన్యాయం జరుగుతుంది. అరే మా గురుకులాలలో చదువుకున్న మా చెల్లెళ్ళకి, మా బిడ్డలకే అన్యాయం జరుగుతుంది. మేము కూడా గురుకులాల్లో చదువుకున్నాము. మాకు గురుకులాల భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి భవిష్యత్తు బయటికి రావాలి, వాళ్ళకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యం అందించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించాలనేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆనాడు చేస్తే ఈ రోజు అవన్నీ తీసేసి మీరు ఏదైతే కకృతి పడి మీరు ఈ రోజు గుజరాతీ కంపెనీకి మఫత్లాల్ కంపెనీ తోటి మీరు టైఅప్ అయ్యి ఈ రోజు మీరు 1000 కోట్ల కుంభకోణం చేస్తున్నటువంటి మీ బుద్ధులైన పనులని, మీ తప్పులని ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధైర్యంగా నేను చర్చకు సిద్ధం, మీకు దమ్ముంటే రండి అని అంటే దమ్ము లేక ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అరెస్ట్ చేయించి దొంగ దెబ్బ తీయాలని చూశారు. మళ్ళీ కూడా మీరు మీ కుట్రను బయట పెట్టుకున్నారు. మీరొక సీఎం అయిన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మినిస్టర్స్ అందరు, ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు? మీరు ఇట్లా చేయకూడదని మీ సీఎంకి ఆ బుద్ధి లేదు, ఆశ ఎక్కువ ఉంది. ఆశ హద్దు లేక మరీ మితిమిర్చిపోతుంది ఆయన హద్దు. అలాంటి ఆయనకి బుద్ధి లేని పనులు చేస్తున్నప్పుడు మీరెందుకు ఆపొద్దు? మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మనం నెక్స్ట్ టైం రావాలనేసి కొంచెమన్నా బుద్ధి చెప్పుకొని తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దామని ఆయనకు అడ్డుకట్ట వెయ్యండి. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేస్ ని, కాంగ్రెస్ క్యాడర్ ని, కార్పొరేషన్స్ అందరిని అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి అయ్యా మీ సీఎం గారికి మరి బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తున్నారు, బహుజనులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పండి. బహుజనుల పక్షాన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం చేసేటట్టు చూడండి. ఈ రోజు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? దమ్ము లేదా? ఈ రోజు చర్చకు రావడానికి మీకు అంత దమ్ము లేదా? దమ్ము లేకుండా నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని కౌంటర్ ఇచ్చి మేమేదో చేస్తాం, మేము పొడుస్తాం, గీడుస్తాం అనేసి మాట్లాడి చర్చకు సిద్ధమని అంటే సిగ్గు లేకుండా ఈ రోజు ఎక్కడో దాచుకొని నిజాయితీ పరుడు అనేటువంటి ఒక ఐఏఎస్ మాజీ ఆఫీసర్ని మీరు, గురుకులాల మాజీ సెక్రటరీని మీరు ఈ రోజు అరెస్ట్ చేయించారని అంటే మిమ్మల్ని చూసి మీ పార్టీ కార్యకర్తలే కాదు అందరు సిగ్గుపడుతున్నారు. కాబట్టి తప్పకుండా తక్షణమే ప్రవీణ్ కుమార్ గారికి ఏ చిన్న హాని తలబెట్టినా మాత్రం రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయితే జాగ్రత్త. మీ రాష్ట్రంలో శాంతియుతంగా ఉండాలని అంటే ప్రవీణ్ కుమార్ గారిని వెంటనే ఎక్కడ ఉన్నా కానీ తనని విడిపించాలి. ఈ రోజు చర్చకు రావాలి, మేము రెడీగా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యము, మీరు నిజాయితీ పరులైతే మీరు కూడా చర్చకు రావాల్సిందిగా మేము కోరుకుంటాం. మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోము. ఈ రోజు మొత్తం మీరు చర్చకు సిద్ధమన్నారు కదా, రండి. ఈ రోజు జూలై 2 కదా, రండి. ఇక్కడే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చున్నాం. దమ్ముంటే ఇక్కడికి రండి, చూసుకుందాం. తప్పకుండా ఇక్కడే ఉంటాం. ప్రవీణ్ కుమార్ గారిని చిన్న హాని తలబెట్టిన మాత్రం తక్షణమే రాష్ట్ర అగ్నిగుండం అవుతుంది. ఆయనకి ఇప్పటికే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చేయాలని అదొక కుట్ర చేస్తున్నారు. ఈ రోజు మొత్తానికి ఆయన ప్రాణానికి హాని తీసుకొస్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారు కాబట్టి ఎవరు ప్రజలు ఊరుకోరు. మీకు తగిన బుద్ధి చెప్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఇక్కడే ఉంటాము. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాము, మీరు కూడా ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదేవిధంగా కో కన్వీనర్స్ స్వరూప సిస్టర్ అండ్ అబ్రార్ హుసేన్, కొంకట్ శేఖర్ బ్రదర్, ఇంకా ఎవరైనా 1 or 2 minutes మాట్లాడారు.